హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవస్టర్ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో 11వ పంచవర్ష ప్రణాళికను మనం చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము చివరి ప్రణాళిక అయిన 12వ పంచవర్ష ప్రణాళికను చూస్తాం. దీన్ని కూడా మనం ఎందుకు చేస్తున్నాము స్క్రీన్ రికార్డులో అంటే అంశాలు కూడా చాలా అంశాలు అనేది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒక బోర్డు మీద కొన్ని అంశాలను మనం చూడగలుగుతాం. ఎందుకంటే పర్టికులర్ ఒకే అంశం రెండు అంశాలు ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా కాదు, చాలా అంశాలు అనేటివి మౌలిక సదుపాయాలు లాంటివి, ప్రత్యేక అంశాలు మనం కేటాయింపులు అనేటివి ఒక అంశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు స్క్రీన్ రికార్డులో మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఇది అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ పంచవర్ష కాలం వచ్చేసి మనకు 2012 నుంచి 2017. ఇది రీసెంట్దే కాబట్టి మనము ఖచ్చితంగా దీన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 12వ ప్రణాళిక మనకి ముసాయిదా పత్రాన్ని మనకు 2011లో ఆమోదించింది. సెప్టెంబర్ 14 ప్రణాళిక సంఘం అనేది ప్రతిపాదించింది. దీన్ని మనకు 2011 అక్టోబర్ 19 NDC ఆమోదించింది. దీని ప్రకారం మనకు 12 ఏప్రిల్ నుంచి 12వ పంచ ప్రణాళిక అనేది అమల్లోకి వచ్చింది 2012 నుంచి. 2012 డిసెంబర్ 21న 12వ ప్రణాళిక ముసాయిదాను ఆమోదించింది. ఓకే, అవి జనరల్ అంశాలు. మనం ప్రాధాన్యత మరి దేనికి కలిగించుకున్నామంటే సత్వరమైన మరింత సమ్మిళితమైన కొనసాగించగల వృద్ధి, మౌలిక వస్తు రంగం, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, సత్వరమైన మరింత సమ్మిళితమైన కొనసాగించగల వృద్ధి, మౌలిక వస్తురంగం, ఆరోగ్యం, విద్యలకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళిక వెరీ ఇంపార్టెంట్. మనకి ఉత్పత్తిలో శ్రామికుల సామర్థ్యాన్ని మరియు వారికి వాటాలను పెంచుటకు నైపుణ్య నిర్మాణం, నైపుణ్య అభివృద్ధిని సాధించడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మనకు లక్ష్యాలు వచ్చేసి 12వ ప్రణాళిక సంఘం 25 ప్రత్యేక ఉపలబ్ధులు అనేది నిర్ణయించడం జరిగింది. 11వ దానికి కూడా మనం ప్రత్యేక ఉపలబ్ధులు చూసినాం. 12వ దానికి కూడా ఉంది. అట్లా చూస్తే ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యం 8.1%, వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యం 4%, పారిశ్రామిక వృద్ధి రేటు లక్ష్యం 8.1%, సేవా రంగం ఏమో 9%, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి రంగంలో 10%, పేదరికంలో 10 పాయింట్ తగ్గించుకోవాలి, 50 మిలియన్ల నూతన ఉద్యోగావకాశాలు కల్పించుకోవాలి. ఓకే, మీన్ ఇయర్ స్కూలింగ్ MYSను 7 సంవత్సరాలకు పెంచుకోవడం, నైపుణ్య నిర్మాణం కోసం ఉన్నత విద్యను 2 మిలియన్ల అదనపు సీట్లు అనేది కల్పించుకోవాలి. బాలబాలికలు మనకు SC ST ముస్లింల విషయంలో స్కూల్ నమోదు నిష్పత్తి వ్యత్యాసాన్ని అనేది తగ్గించుకోవాలి, అంటే అందరికి సేమ్ ఉండాలి. ప్రసూతి మరణాల రేటు అనేది మనకి ప్రతి 1000కి 1 తగ్గించుకోవాలి. TFRను 2.1కి తగ్గించుకోవాలి. శిశు మరణాల రేటు అనేది 25కి తగ్గించుకోవాలి. 0.6 నుంచి చైల్డ్ సెక్స్ రేషియో అనేది 950కి పెంచాలి. 0.3 అనేది మనకి 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో మనకి పోషకాహార లోపం అనేది నివారించుకోవాలి. నీటిపారుదల గల భూమి 90 మిలియన్ల హెక్టార్ల నుండి 103 మిలియన్ల హెక్టార్లకు పెంచుకోవాలి. అదొకటి. నెక్స్ట్, రూరల్ టెల్ డెన్సిటీ 70%కి పెంచుకోవాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1 మిలియన్ హెక్టార్ పరిధిలో అటవీ విస్తీర్ణం అనేది పెంచుకోవాలి. అదనంగా 30,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. 90% భారతీయులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాలి. ఇవి ఖచ్చితంగా మనము 1కి 2 సార్లు చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఏం కాదు. సో అంశాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. జీడిపి పొదుపు రేటు 36%, జీడిపి పెట్టుబడి రేటు లక్ష్యం అనేది మనకి 38%, ఎగుమతుల వృద్ధి రేటు లక్ష్యం 16%, దిగుమతుల వృద్ధి రేటు లక్ష్యం 25%, ప్రస్తుత ఖాతా లోటు జీడిపికి 3.5% మించకుండా చూడాలి. అంచనా వ్యయం అనేది 76 లక్షల కోట్లు. దీనిలో కేంద్ర రాష్ట్రాల వాటా మనకి 52 and 48, అక్కడనేమో 51 and 41, 59 and 41. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డిఫరెంట్ ఉన్నది 11వ దానికి 12వ దానికి. కేటాయింపులు చూడండి, మనకు సాంఘిక సేవలు వచ్చేసి మనకు 34% కేటాయించడం జరిగింది. శక్తి 18%, రవాణా సమాచారం 16, వ్యవసాయ నీటిపారుదల 16, పరిశ్రమల ఖనిజాలు 4, సైన్స్ అండ్ టెక్నాలజీ 2, ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి 6%. ఖచ్చితంగా ఇవి నోట్స్ అయితే చదువుకోవాలి 1 నుంచి 2 వరకు 2 సార్లు. 6.4 ఫలితం వచ్చేసి మనకు 6.45. తలసరి ఆదాయం వచ్చేసి 4.8.
నెక్స్ట్ మనకి వార్షిక వృద్ధి రేట్లు ఈ విధంగా ఉన్నాయి. యావరేజ్గా మనం చూస్తేనైతే 6.45. భారత పంచవర్ష ప్రణాళిక మరి సమీక్ష మరి ఏ విధంగా ఉంది వీటి సంగతి అని చూస్తే భారత పంచవర్ష ప్రణాళికలు అనేవి విజయవంతమైనవి అని చెప్పొచ్చు. అదేవిధంగా కానీ పాక్షికంగా విఫలమయ్యాయి. పూర్తిగా విజయవంతం కాదు, పూర్తిగా విఫలం కాదు. దీన్ని మనం పాక్షికంగా విఫలమయ్యాయి అని చెప్పేసి ప్రణాళికలు విజయవంతమని చెప్పుకుంటాం, కానీ పాక్షికంగా విఫలమయ్యాయి. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనకి స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు ఓకే మరి విజయవంతమైనవి కదా, విఫలం ఎందుకైనాయి అని చెప్పేసి ఒక డౌట్ వస్తాయి మనకి. పాక్షికంగా విఫలమైనవి కానీ ప్రణాళికలు అయితే విజయవంతమైనవి, అట్లా అని చెప్పేసి పూర్తిగా ఫెయిల్ కాలేదు, పూర్తిగా సక్సెస్ కావాలని చెప్పేసి అర్థం. భారత ప్రణాళికల్లో విజయవంత ప్రణాళికలు మనకి 1, 5, 6, 7, 8 ఇవి గుర్తుపెట్టుకోవాలి. విజయవంత ప్రణాళికలు 1, 5, 6, 7, 8 5, 6, 7 సీరియల్ ఉన్నాయి, 1 అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ది సక్సెస్. విఫలమైన ప్రణాళికలు 2, 3, 4, 9, 10 మనం ఇది సక్సెస్ అయినా గుర్తుపెట్టుకుంటే ఫెయిల్ అయినా ఈజీ గుర్తుంటాయి మనకి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే, రెండోది గుర్తుపెట్టుకోవాలి. మరి అత్యంత విఫలమైన ప్రణాళిక 3, 4. అత్యంత విఫలమైన ప్రణాళికలు 3, 4. ఓకే. అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళికలు మనకు 11 పంచవర్ష ప్రణాళిక 7.8% వృద్ధి రేటు. ఓకే. అత్యధిక వృద్ధి రేటు ఏదంటే 11వ పంచవర్ష ప్రణాళిక. అతి తక్కువ వృద్ధి రేటు అంటే 3వది ఫెయిల్ అయింది కదా. 3వది ఫెయిల్ అయిన తర్వాత మనకి గ్యాప్ వస్తుంది. ఓకే. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించిన ప్రణాళిక మనకు 1, 6 వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు. పారిశ్రామిక రంగంలో మంచి ఫలితాలు మనకి 10, 11. సేవా రంగంలో కూడా 10, 11. ఇవి రెండు సేమ్ కాబట్టి గుర్తుంటాయి. 10, 11 2 సార్లు వచ్చింది. ఓకే. అయితే నెక్స్ట్ భారత ప్రణాళికల విజయాలు. భారత ప్రణాళికల విజయాలు చూస్తే మనకు జాతీయ ఆదాయం అండ్ తలసరి ఆదాయంలో పెరుగుదల సాధించుకున్నాం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాల వృద్ధి జరిగింది. అవస్థాపన సౌకర్యాలు కూడా మనం వృద్ధి చేసుకున్నాం. ఎగుమతి దిగుమతులు వైవిధ్యం సాధించుకున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించుకున్నాం. అతిపెద్ద విద్యా వ్యవస్థ మరియు అదేవిధంగా పొదుపు పెట్టుబడి రేట్లలో కూడా మనము అభివృద్ధి అనేది సాధించుకున్నాం. ఓకే. పెరుగుదల. ఇవి మనకు కంప్లీట్గా 12 పంచవర్ష ప్రణాళికలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు మెయిన్ అంశాలు, బేసిక్ అంశాలు ఏవి గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూస్తే మనము ఓకే సరిపోతుంది. మనకి పంచవర్ష ప్రణాళికలు అనేది కాన్సెప్ట్ అయిపోతుంది. ఆ కంపారిజన్ మెథడ్లో చూసే క్లాసే వెరీ ఇంపార్టెంట్. అది మనకు గుర్తుంటే మిగతా వాటిని మనం ఎట్లయినా ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది మనకు 12వ పంచవర్ష ప్రణాళికల గురించి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.